ఇప్పుడు మనం ఇయర్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా హోల్ అంటే పర్ఫరేషన్ అంటే రంధ్రం ఇయర్లో ఎలా వస్తుంది, రంధ్రం వస్తే ఏం చేయాలి, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయా, దాని గురించి తెలుసుకుందాం. అంటే రంధ్రం ఎప్పుడు వస్తుంది అంటే రంధ్రం అనేది చిన్నపిల్లల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళల్లో ఉండొచ్చు. అంటే చిన్నపిల్లల్లో రంధ్రం ఎందుకు వస్తుంది అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అంటే మెయిన్గా అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటాం ఈ చిన్నపిల్లల్లో వచ్చే ఇయర్ ఇన్ఫెక్షన్ని. అది ఎందుకు వస్తుంది అంటే ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా ఎందుకు వస్తాయి అంటే మెయిన్గా చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ వల్ల, టాన్సిల్స్ వల్ల. అంటే యూస్టేషన్ ట్యూబ్ అనే ట్యూబ్ ఒకటి ఈ గొంతుకిను చెవికి కనెక్షన్ ఉంటుంది, అది మూసుకుపోవడం వల్ల ఎడినాయిడ్ టిష్యూ దాని చుట్టూ ఉండి అది సరిగా ఓపెన్ ఆర్ క్లోజ్ అవ్వకపోయినా చెవికి గాలి అందక ఆ చెవిలో ప్రాబ్లమ్స్ అంటే చెవిలో చీము చేరడము, ఫ్లూయిడ్ చేరడము, ఈ చీము చేరి అదేంటి ఈ లోపల పొరంతా ఎర్రగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది కొన్ని రోజులకి అది రంధ్రం పడే అవకాశం ఉంది. దాన్ని అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటాము. అది అంటే ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ అయ్యి అది తర్వాత క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియాగా రంధ్రం వస్తుంది. ఇప్పుడు ఈ రంధ్రం వల్ల ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే మెయిన్గా లోపల చెవిలో రంధ్రం పడడం వల్ల డెఫ్నెస్ వస్తుంది. అంటే చిన్నపిల్లలకి డెఫ్నెస్ రావచ్చు, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. మళ్ళీ ఆ హోల్ వల్ల ఏంటంటే మిడిల్ ఇయర్ మ్యూకోజా లోపలది ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద ఇన్ఫెక్షన్స్. అంటే బయట నుంచి ఇన్ఫెక్షన్ ఎంట్రీ అవ్వచ్చు, అంటే ఎంట్రీ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ కానీ సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ వల్ల ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చి మళ్ళీ లోపల చెవి కూడా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. చీము కారడము అంటే ఒక్కొక్కసారి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చీము అగ్రవేట్ అవ్వచ్చు. సో ఈ రంధ్రం అనేది ట్రీట్మెంట్ ఏంటంటే క్లోజర్ ఆఫ్ ద పర్ఫరేషన్, అంటే పెర్ఫరేషన్ని క్లోజ్ చేయాలి. దానికి ఏంటి సర్జరీ అంటే మిరింగోప్లాస్టీ ఆర్ టింపనోప్లాస్టీ అనే టెక్నిక్స్ ఉన్నాయి. అంటే మనం ఒక ఫేషియా అంటే అదే అక్కడ చెవికి దగ్గరగా ఉన్న దాని నుంచి ఒక చర్మం తీసుకుని ఆ రంధ్రాన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయడం వల్ల హియరింగ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా అది ఈ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు అది ఒక్క ఫేషియాతో హోల్ చేయడమే కాదు, ఈ హోల్ వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే హోల్తో పాటు లోపల ఎముకలు ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళు నెక్రోసిస్ అవుతాయి. ఆసికల్స్ అంటారు, చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, వాటిని ఆసికల్స్ అంటారు, మాలియస్ ఇంకస్ స్టేపీస్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకస్ స్టేపీస్ అనేది ఎరోడ్ కావచ్చు ఫ్రీక్వెంట్గా. దానివల్ల చెవి డెఫ్నెస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫేషియాతో హోల్ని క్లోజ్ చేయడమే కాకుండా అవి అంటే ఇరోడెడ్వి తీసేసి దానికి ఆ ప్లేస్లో ఇంకేదన్నా ఇంప్లాంట్స్ కానీ కార్టిలేజ్ అంటే వేరే ఒక కార్టిలేజ్తో అది రీకన్స్ట్రక్షన్ చేసి హియరింగ్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. సో హోల్ అనే దానికి ట్రీట్మెంట్ ఓన్లీ మందులతో తగ్గదు, కాకపోతే కొన్ని కెమికల్ పిన్ పాయింట్ పర్ఫరేషన్స్ అని ఉంటాయి. పిన్ పాయింట్ పర్ఫరేషన్ అంటే చిన్న హోల్ పడి ఉంటే ఏమన్నా కెమికల్ కాటరీ అని అక్కడ అసలు అది క్లోజ్ చేయడానికి వీలవుతుంది. అంటే వెంటనే సర్జరీ దాకా, ఎందుకంటే వాళ్ళలో డెఫ్నెస్ చాలా మైల్డ్ డెఫ్నెస్ ఉంటుంది. సో దానికి వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ట్రామాటిక్ పర్ఫరేషన్ అంటారు. ట్రామా వాళ్ళంటే చెవికి దెబ్బ తగిలినప్పుడు, చెవికి బలంగా దెబ్బ తగిలినప్పుడు చెవిలో రంధ్రం పడవచ్చు. చెవిలో రంధ్రం పడిన వెంటనే ఆపరేషన్ అదేం అవసరం లేదు, ముందు మెడికల్ ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇవ్వాలి. అప్పుడు రంధ్రం ఆటోమేటిక్గా హీల్ అయిపోయి క్లోజ్ అవ్వచ్చు. అంటే చిన్న రంధ్రం అయితే. పెద్ద రంధ్రం అయితే క్లోజ్ అవ్వకపోతే డెఫ్నెస్ ఎక్కువ ఉంటే అంటే ఆడియోగ్రామ్ చేసుకుని ఎంత సివియర్గా ఉంది డెఫ్నెస్ అంటే 30 డెసిబెల్స్ కంటే ఎక్కువ డెఫ్నెస్ ఉంటే వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. అప్పుడే పెర్ఫరేషన్ క్లోజ్ అవ్వడం వల్ల మనకి హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ అవుతాయి. దాన్ని టింపనోప్లాస్టీ అంటాం.